మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అయోధ్య విషయంలో బ్రహ్మంగారు చెప్పిన షాకింగ్ నిజాలు, నిజమైన కాలజ్ఞానం. అసలు అయోధ్య రామమందిరం గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారో తెలిస్తే తప్పక ఆశ్చర్యపోతారు. భవిష్యత్తులో జరిగే ఎన్నో విషయాల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. కాలజ్ఞానంలో అయోధ్య గురించి కూడా బ్రహ్మంగారు 3 విషయాలు చెప్పారు. ఆ విషయాలు నిజమయ్యాయి కూడా. భవిష్యత్తులో జరిగేది ముందుగానే ఊహించి చెప్పడాన్నే కాలజ్ఞానం అంటారు. భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు కాలజ్ఞానంలో ఉన్నాయి. మరి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఏం చెప్పారు, అయోధ్య గురించి కాలజ్ఞానంలో ఏం చెప్పారు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. ఆయన కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు. ఇప్పటికే వాటిలో చాలా నిజం అయ్యాయి. అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. దొంగ స్వాములు పుట్టుకు రావటము, 6 ఏళ్ల పాప గర్భవతి అవ్వటము, ఆడవాళ్లు మానం అమ్ముకోవటము, గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావటం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవన్నీ కూడా చాలా జరిగాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏమిటి అంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుబడుతుంది అని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగానే 1910-12 మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు భక్తులెవ్వరూ వెళ్ళలేదు. గోమటి కులంలో 25 గోత్రముల వారు మాత్రమే నిలిచి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ భేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఇది మహాత్మా గురించి చెప్పిన జ్యోతిష్యం అని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. బ్రహ్మంగారు తాను చెప్పిన జ్యోతిష్యంలో ఏ విధంగా అయితే మహాత్మా అనే పదం వాడారో, గాంధీ కూడా అదే పేరు మీద పేరు పొందటం మన అందరికీ తెలిసినదే కదా. దేశ విదేశీయులందరూ కూడా ఆయనను మహాత్మా పేరు మీదే సంబోధించారు. కనుక మహాత్మా గాంధీ గురించి కూడా కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నాడు. ఒక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అన్నారు బ్రహ్మంగారు. ఇప్పటి వారికి తెలియదు కానీ 100 సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడా అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నారు బ్రహ్మంగారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రము కనుగొనలేకపోతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. సృష్టిని మార్చడానికి ఎన్నో యంత్రాలు చేస్తారు. చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుక్కోలేదు. ఇవే కాదు, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇంకా అనేక విషయాలు చెప్పారు. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది. దక్షిణ ప్రాంతంలో 5 తలల మేకపోతు పుడుతుంది. పంది కడుపున ఏనుగు పుడుతుంది అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. ఇలాంటి వింతలు ఇప్పటికే అనేకం జరిగాయి. పంది కడుపున ఏనుగు తొండం మాదిరి అవయవం కలిగిన పంది పిల్లలు పుట్టటము, ఇతర అనేక జంతువులు వికృత రూపంతో పుట్టటం ఎన్నోసార్లు వార్తల్లో విన్నాం. అలాగే బనగానపల్లెలోని
కాలజ్ఞాన పాతర మీది వేప చెట్టుకు జాజిపూలు పూస్తాయి. కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత వందలాది మంది మృతి చెందుతారు. అహోబిలంలో ఉక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి జాజిపూలు పూస్తాయి. భ్రమరాంబ దేవాలయంలో ఒక మొసలి 7 రోజుల పాటు కనిపించి ఆ పైన అదృశ్యమవుతుంది. భ్రమరాంబ మెడలోని మంగళసూత్రం తెగి పడిపోతుంది. ఆమె కంట నీరు కారుతుంది. స్థానాల నుంచి పాలు కారతాయి. కుక్కలు గుర్రాలను చంపుతాయి. ఆకాశం నుండి చుక్కలు రాలిపడతాయి. పసిపిల్లలు మాట్లాడతారు. ఒకరి భార్య మరొకరి భార్యగా మారుతుంది అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. ఈ విధంగా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అనేక విషయాలను చెప్పారు. వాటిల్లో కొన్ని ఆల్రెడీ జరిగిపోయాయి, ఇంకొన్ని ఫ్యూచర్లో జరుగుతాయి. అయితే ఇప్పటి అయోధ్య విషయంలో కూడా బ్రహ్మంగారు కొన్ని షాకింగ్ విషయాలను చెప్పారు. అవేమిటంటే, ఎన్నో వివాదాల తర్వాత, ఎన్నో వందల సంవత్సరాల తర్వాత రాముడు పుట్టిన చోట ఒక అద్భుత రామాలయాన్ని నిర్మిస్తారు. ఆ రామాలయ నిర్మాణం జరిగేటప్పుడు అక్కడి వానర సైన్యం వస్తుంది. వందల సంఖ్యలో పాములు ఆ రామాలయం దగ్గరకు వస్తాయి. వందల సంఖ్యలో రాబందులు ఆ రామాలయం పైన ఎగురుతాయి అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. ఇది అయోధ్య రామమందిరం గురించే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నో వివాదాల తర్వాత రామమందిరాన్ని నిర్మించారు. అంతేకాదు, ఈ రామమందిర నిర్మాణ సమయంలో వేల సంఖ్యలో వానరులు వచ్చాయి. వానరులు అంటే హనుమంతుడి సైన్యం. శ్రీరామచంద్రుడికి హనుమంతుడిని మించిన భక్తులు మరొకరు లేరు. ఆ ఆంజనేయ స్వామి వారి శ్రీరాముని చూడడానికి వచ్చాడని చాలామంది చెప్పారు. అలాగే అయోధ్య రామయ్య మందిర నిర్మాణ సమయంలో ఒకేసారి వందలాది సంఖ్యలో పాములు వచ్చాయి, రాబందులు కూడా వచ్చాయి. అంటే అయోధ్య విషయంలో బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది. రామ మందిర నిర్మాణం అనేది వందల సంవత్సరాలుగా ప్రతి ఒక్క హిందువు ఎదురు చూసిన కళ. ఆ కళ 2024లో నిజమయ్యింది. అంటే కేవలం మనుషులే కాకుండా అనేక రకాల ప్రాణులు కూడా రామ మందిర నిర్మాణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయని, ఆ శ్రీరాముని దర్శించుకునేందుకు మనుషులు మాత్రమే కాకుండా వివిధ రకాల జంతువులు కూడా రామ మందిరానికి వస్తున్నాయని తెలుస్తుంది. ఈ వింత సంఘటనలు తెలిసి అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. కానీ బ్రహ్మంగారు ఈ రామమందిర నిర్మాణం జరిగేటప్పుడు వానర సైన్యము, పాములు, రాబందులు వస్తాయని ఏనాడో కాలజ్ఞానంలో చెప్పారు. అంతేకాదు, ఈ అద్భుత రామమందిరంలో రాములోరిని ప్రత్యేక శిలతో చెక్కుతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే శ్రీ అయోధ్య రామమందిర నిర్మాణం కోసం 2 శాలిగ్రామ రాళ్ళు అయోధ్యకు చేరుకున్నాయి. దాదాపు 100 సంవత్సరాల తర్వాత రామ జన్మభూమిలో మరోసారి పండుగ వాతావరణం మొదలైంది. ప్రస్తుతం అక్కడి ప్రాంతమంతా రామనామంతో మారుమ్రోగిపోతూ ఉంటుంది. సీతారాముల విగ్రహం తయారీ కోసం నేపాల్ నుండి శాలిగ్రామ రాళ్లను తీసుకువచ్చారు. ఇటీవలే ఈ శాలిగ్రామ శిలలు అయోధ్యకు చేరుకున్నాయి. వాటికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అంటే బ్రహ్మంగారు చెప్పింది మళ్ళీ నిజమయ్యింది. ఇలా అయోధ్య గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలన్నీ నిజమయ్యాయి. ఈ కాలజ్ఞానాన్ని మనం మన కళ్ళతోనే చూస్తున్నాము. ఇవే కాలజ్ఞానంలో అయోధ్య గురించి బ్రహ్మంగారు చెప్పిన షాకింగ్ నిజాలు. ఇక ఇప్పుడు రామమందిర ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుందాము. అయోధ్యలో రామమందిరము 2.77 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతుంది. ఇంకో అంతస్తు 20 అడుగులతో మొదటి అంతస్తుల్లో 160, రెండవ అంతస్తుల్లో 74 స్తంభాలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని శ్రీరామ జన్మభూమి మందిర తీర్థ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. మందిరానికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాలరూప విగ్రహం ఉంటుంది. మొదటి అంతస్తుల్లో శ్రీరాముని దర్బారు ఉంటుంది. మందిరంలో 5 మండపాలు ఉన్నాయి. నృత్య మండపము, రంగ మండపము, సభా మండపము, ప్రార్థన మరియు కీర్తన మండపాలు. ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి. మందిరానికి తూర్పు వైపు సింహద్వారం గుండా 32 మెట్లతో గుడి లోపలకు వెళ్ళాలి. మందిరంలో వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంపులు మరియు లిఫ్టులు ఉన్నాయి.
మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ నిర్మించబడింది. మందిరంలోని 4 మూలల్లో సూర్యుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలు ఉన్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయములు, దక్షిణాన హనుమంతుని గుడి ఉన్నాయి. మందిర్ సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి ఉంది. శ్రీరామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్లో వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, శబరిమాతాదేవి, అహల్య మందిరాలు ఉన్నాయి. మందిరంలో ఎక్కడా ఇనుము వాడలేదు. మందిర్ పునాది 14 మీటర్ల మందపాటి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్తో నిర్మించబడింది. ఇది కృత్రిమ శిలారూపాన్ని ఇస్తుంది. నేల తేమ నుండి రక్షణ కోసం గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాది నిర్మించబడింది. ఇంతటి విశిష్టత కలిగిన అయోధ్యలో రామమందిర నిర్మాణం కొంచెం మిగిలి ఉంది. కానీ ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండటం కోసం, మళ్ళీ ఎలాంటి వివాదాలు రాకుండా ఉండటం కోసం జనవరి 22న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కూడా చేశారు. ఈ అయోధ్య రామమందిర విషయంలో వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పిన సంఘటనలన్నీ కూడా నిజమయ్యాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.